గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 15వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 21వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. అయితే ఆ రోజున మా పీఠంలో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృష్ణత్రయాలతో పాటుగా మహన్యాసపూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది. అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది. మొత్తం అనేక రకాల 108 రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు. దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యొక్క అభిషేకాలు, పూజలు, హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ, అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం, పిల్లల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పచ్చు. మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు. కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి, లేటుగా జరుగుతూ ఉంటాయి. అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ, ఏది పూర్తవనటువంటి పనులు కానీ మీ సమర్థతతోటి, తెలివితేటలతోటి, ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి పత్రాలు కానీ, ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు. అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు. అయితే కొంచెం అతిగా ఆలోచించడం, టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడుతున్నాయి, కొంచెం జాగ్రత్త. అయితే ఉద్యానవనాలకి, మంచి ప్రదేశాలకి విహారయాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి. గొప్పవారితోటి స్నేహం చేయడం వల్ల, గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ, నాటు వైద్యం కానీ, లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చెట్ట చివరికి విజయం మీదే. కాబట్టి కష్టపడండి. అలాగే పూల మొక్కలు, నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే స్వీట్ షాపులు, పండ్ల షాపులు అమ్మే వారికి లాభాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు. చాలా రకాల అపాయాలు, సమస్యలు, ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పచ్చు. అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి, గొడవలు పడకండి. అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివి అన్నమాట. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి. కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి. వ్యాపారాలు పెట్టడానికి, ఉద్యోగాలు చేయడానికి, లేదా వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పచ్చు. నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. పనితీరు అందరికీ నచ్చుతుంది, అధికారులకు నచ్చుతుంది. మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ధనప్రాప్తి అయితే కనపడుతోంది. మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు సమస్యలు, వీసా సమస్యలు, ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. గృహాలు కొనుగోలు చేయగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా సఫలీకృతం అవుతాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు, లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి. దానికి కూడా జాతకాలు చూపించుకోండి. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడము, అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది.
భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, మైత్రి, అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతోంది. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండండి. ఇక విద్యార్థులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కాలేజీలో, స్కూళ్ళలోనూ కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేయగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలున్న తొలగి ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ వ్యవహారాలు మీదే పైచేయగా కనపడుతోంది. అందరినీ మెప్పించగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతోంది. స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు పెరుగుతాయి. మానసిక ఉత్తేజం కనపడుతోంది. అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ధన ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ధన ప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. రుణాలు చాలా శాతం తగ్గుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ